ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గంలో పూర్తి చేసుకున్న సందర్భంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో సంతకాలు చేసిన పేపర్లను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వానికి అందించడానికి అనకాపల్లి బయలుదేరి వెళ్లే కార్యక్రమాన్ని పెందుర్తిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యము ప్రజల హక్కు అన్నారు. ఈ కళాశాలలో ప్రభుత్వ ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ ప్రజల నుంచి కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కు పత్రాలు అందిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెరగడం చిన అప్పలనాయుడు మరికొంతమంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే మనం గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే 1923 నుంచి సుమారుగా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూసుకుంటే అవి కేవలం 12 మాత్రమే. స్వతంత్రం రాక 1923 నుంచి 2019 వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గొప్ప గొప్ప నాయకులు, పార్టీలు అధికారాలు మారినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కేవలం 12 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ చూసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలోని సుమారుగా ఇప్పటికీ 55,000 సంతకాలు ఇవాళ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే సేకరించి ఇవాళ మీ అందరి ముందే ఆ సంతకాలన్నింటినీ కూడా ఈ బాక్సుల్లో కూడా ఇవాళ ప్యాక్ చేసి వీటన్నిటిని కూడా ఇవాళ అనకాపల్లిలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి సమక్షంలో మరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మరి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి 17వ తారీఖున గవర్నర్ గారికి కూడా నేరుగా ఈ సంతకాలన్నీ కూడా కోటి సంతకాలన్నీ కూడా అందించి ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటువంటిది కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దీన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సామాన్య ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏదైతే ముఖ్యంగా రేపు 15వ తారీఖున మరి సంతకాలు ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అన్ని సంతకాలు కూడా సేకరించి మరి సుమారుగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి సుమారుగా 4 లక్షల సంతకాల్ని మరి జిల్లా మన కేంద్ర కార్యాలయం పంపించేటువంటి కార్యక్రమం 15వ తారీఖున ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మరి అనకాపల్లిలో ఉదయం 10 గంటలకల్లా ప్రతి ఒక్కరికి కూడా చేరుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మాకు ఇంతగా సహకరించినటువంటి మీడియా పెద్దలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని